రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ని తీర్చిదిద్దేందుకు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ సంకల్పాన్ని నిజం చేసేందుకు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు, ప్రొఫెసర్లు, మేధావులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. నాడు హైదరాబాద్ను ఐటీ హబ్ను చేసినట్లుగానే ఇప్పుడు అమరావతిని క్వాంటమ్ వ్యాలీ చేయాలనేదే తన సంకల్పంగా తెలిపారు. అలాగే వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్ అని గతంలో తాను చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలిచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ని తీర్చిదిద్దేందుకు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ సంకల్పాన్ని నిజం చేసేందుకు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు, ప్రొఫెసర్లు, మేధావులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా పారిశ్రామికవేత్తలు రావాలని, నూతన ఆవిష్కరణలకు ఏపీ హబ్ కావాలని, అదే స్థాయిలో పెట్టుబడులు కూడా ఆశిస్తున్నామని అన్నారు. అందరిలో స్ఫూర్తిని నింపేందుకే ఇన్నోవేషన్ హబ్ కు రతన్ టాటా వంటి గొప్ప వ్యక్తి పేరు పెట్టామని చెప్పారు. సచివాలయంలో పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విద్యావంతులతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆర్టీఐహెచ్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న టాటా గ్రూపు, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ సహా మరికొందరు ప్రముఖులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. భారతీయులు దేశ విదేశాల్లో ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదిగారని, అలాగే తలసరి ఆదాయంలో విదేశీయుల కన్నా ఎక్కువ ఆర్జిస్తున్నారని, వారిలో 30% తెలుగు ప్రజలు ఉన్నందుకు తనకు గర్వంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. నిజానికి ఇప్పుడు తెలుగు ప్రజలు ఈ స్థాయికి చేరుకోవడానికి తాను మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు తీసుకువచ్చిన సంస్కరణల ఫలితమని చెప్పారు. సిఏఐ సమావేశాలు నిర్వహించడం, ఇంజనీరింగ్ కాలేజీలు నెలకొల్పడం, మైక్రోసాఫ్ట్ సహా ప్రముఖ కంపెనీలు ఏర్పాటయ్యేలా చూడటంతో హైదరాబాదు దిశ మారిపోయిందని అన్నారు. నాడు హైదరాబాద్ను ఐటీ హబ్ చేసినట్లుగానే ఇప్పుడు అమరావతిని క్వాంటమ్ వ్యాలీ చేయాలనేది తన సంకల్పంగా చెప్పారు. అలాగే వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్ అని గతంలో తాను చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇచ్చాయని గుర్తు చేశారు. భారతీయులు ఎక్కడ ఉన్నా ఆయా ప్రాంతాలను, అక్కడ పరిస్థితులను ఆకలింపు చేసుకుని ప్రతిభతో రాణిస్తున్నారని తెలిపారు. దూరం అనేది ప్రపంచంలో ఒక సమస్య కాదన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు అడుగులు వేశామని చెప్పారు. గతంలో తమ ప్రభుత్వం P3 కార్యక్రమాన్ని చేపట్టిందని, దాంతో కొన్ని కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కున్నాయని, ఈసారి జీరో ప్రాపర్టీ P4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. సమాజంలో ఉన్నత వర్గాలు, అట్టడుగున ఉన్న పేదలకు అండగా నిలవడమే దీని ఉద్దేశమని తెలిపారు. అంబేద్కర్, అబ్దుల్ కలాం వంటి వారు ఇతరుల సహాయంతోనే పైకి వచ్చారని ముఖ్యమంత్రి వివరించారు. మీరందరూ కూడా సమాజంలో సమానతల కోసం, పేదరిక నిర్మూలనకు కదలి రావాలని, అందరూ P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్, జీరో ప్రాపర్టీ P4 కార్యక్రమాలు ఎంతో ఉన్నతమైనవని, ముఖ్యమంత్రి ఆశయంపై సమావేశానికి హాజరైన పలువురు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు వచ్చే ఏడాది కల్లా అమరావతిలో బిట్స్ పిలాని క్యాంపస్ ఏర్పాటు చేసి ఫస్ట్ బ్యాచ్ అడ్మిషన్లు చేపడతామని బిట్స్ పిలాని వైస్ ఛాన్సలర్ వి రామగోపాలరావు, అలాగే అమరావతి క్వాంటమ్ వ్యాలీలో కూడా తాము భాగస్వామ్యం కావాలనుకుంటున్నామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పెనుగొండ, మొగల్తూరు గ్రామాల్లో పేరుకుపోయిన చెత్త తొలగింపు చేపట్టారు. చెత్తను రీసైక్లింగ్ చేసి శాశ్వత నిర్వహణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. శుభ్రతకు ప్రాధాన్యమిస్తూ గ్రామాల అభివృద్ధి కొనసాగిస్తామని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పెనుగొండ, మొగల్తూరు గ్రామాల్లో చెత్త సమస్యకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల గ్రామాభివృద్ధి సభల్లో గ్రామస్తులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామాల్లో చెత్త సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని, స్వచ్ఛతే ఆరోగ్యానికి పునాదని అన్నారు. గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి భవిష్యత్తులో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో శాశ్వత పరిష్కారం తీసుకురాగలము అని తెలిపారు. పెనుగొండ గ్రామంలో గత 9 ఏళ్లుగా పేరుకుపోయిన 200 మెట్రిక్ టన్నుల చెత్తను రీసైక్లింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. చెత్త తొలగించిన ప్రదేశంలో పారిశుద్ధ్య అభివృద్ధి, పచ్చదనం పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మొగల్తూరు గ్రామంలో గత 10 ఏళ్లుగా పేరుకుపోయిన 400 మెట్రిక్ టన్నుల చెత్తను సంపద సృష్టి కేంద్రాలకు తరలిస్తున్నారు. భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా శాశ్వత చెత్త నిర్వహణ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. గ్రామాభివృద్ధి క్రమంలో పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. పెనుగొండ హైస్కూల్కు 2.05 కోట్లు, మొగల్తూరు హైస్కూల్కు 1.71 కోట్లు మంజూరు చేశారు. గ్రామాల్లో శాశ్వత చెత్త నిర్వహణ కేంద్రాల ఏర్పాటుకు భూమి కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పారిశుద్ధ్య పరిరక్షణ, చెత్త నిర్వహణ కోసం సమర్థవంతమైన కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ చర్యల ద్వారా గ్రామాల్లో శుభ్రత మెరుగవుతుందని, ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని అధికారులు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు అందించడానికి ప్రభుత్వం రైతు బజార్లను నిర్వహిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతు బజార్ల నిర్వహణపై మరింత కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రజలు నాణ్యమైన ఉత్పత్తులను పొందేలా అన్ని చర్యలు కొనసాగిస్తామని ఆయన చెప్పారు.
వినియోగదారులకు నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు అందించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను నిర్వహిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నిన్న ఆయన ఆటోనగర్ ఏపీఐసీసీలో ఉన్న రైతు బజార్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులతో కలిసి ప్రతి షాపును పరిశీలించి అందులోని సరుకులను గమనించారు. ఆయన వినియోగదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్లోని బియ్యం షాపులో బియ్యాన్ని పరిశీలించిన మంత్రి 26 కేజీలు గల బియ్యం బస్తాలైన 204 బస్తాలను రైతు బజార్లో ఎస్టేట్ ఆఫీసర్ స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం రైతు బజార్లలో నాణ్యతకు ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చిందని, రైతు బజార్ల నిర్వహణపై మరింత కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రజలు నాణ్యమైన ఉత్పత్తులను పొందేలా అన్ని చర్యలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలో మాదిరిగానే సింగపూర్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అమరావతి రాజధానికి సంబంధించి కేంద్ర నిధులతో పాటు ప్రపంచ బ్యాంకు, హడ్కో, ఏడీబీ వంటి సంస్థలతో పెద్ద ఎత్తున నిధులు టైఅప్ చేసిందని, నిధులకు ఎలాంటి సమస్య లేదని పేర్కొన్నారు. ఈ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు రానున్నారని సీఎస్ తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలో మాదిరిగానే సింగపూర్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సింగపూర్ ప్రతినిధుల బృందంతో బుధవారం రాష్ట్ర సచివాలయంలో సిఆర్డీఏ మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి సమావేశమై పలు అంశాలను చర్చించారు. 2014-2019లో అమరావతి ప్రజా రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ఒక కీలక భాగస్వామిగా ఉందని, అదే స్థితిని ప్రస్తుతం కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ ప్రభుత్వం తిరిగి అధికారానికి వచ్చిన రోజు నుండే అమరావతి రాజధాని నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇప్పటికే అమరావతి రాజధానికి సంబంధించి కేంద్ర నిధులతో పాటు ప్రపంచ బ్యాంక్, హాడ్కో, ఏడీబీ వంటి సంస్థలతో పెద్ద ఎత్తున నిధులు టైఅప్ చేసిందని, నిధులకు ఎలాంటి సమస్య లేదని పేర్కొన్నారు. ఈ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు రానున్నారని సీఎస్ తెలిపారు. గతంలో మాదిరే సింగపూర్ ప్రభుత్వం పూర్తిగా సహకరించేందుకు కృషి చేయాలని అన్నారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతో సమావేశం ఉన్నందున అన్ని అంశాలపై మరింత స్పష్టత వస్తుందని సీఎస్ విజయానంద్ చెప్పారు. రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ మాట్లాడుతూ అమరావతి రాజధానిని శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. అమరావతి మాస్టర్ ప్రణాళికను గతంలో సిద్ధం చేయటం జరిగిందని గుర్తు చేశారు. అమరావతి రాజధానిని ప్రపంచంలోనే ఒక ఉత్తమ సస్టైనబుల్ అండ్ అత్యంత లివబుల్ సిటీగా నిర్మించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉందని పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వస్తువులు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కందుకూరు మున్సిపాలిటీ అభివృద్ధిపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నుడా వైస్ చైర్మన్ సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు. కందుకూరు పట్టణ అభివృద్ధి, ముఖ్యంగా మౌలిక సదుపాయాల పెంపుపై సమగ్రంగా చర్చ జరిగింది. ఇటీవల కందుకూరులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని మున్సిపాలిటీ అభివృద్ధికి 50 కోట్ల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ నిధుల వాడకం పనుల ప్రాధాన్యతల గురించి సమీక్షలో ప్రధానంగా చర్చించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో పట్టణంలోని ప్రధాన రహదారుల విస్తరణ, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, తాగునీటి సరఫరా మెరుగుదల, స్మార్ట్ వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య పరిస్థితుల మెరుగుదల, అలాగే పార్కులు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం వంటి అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా నిధుల వినియోగం పారదర్శకంగా ఉండాలని, ఏ పనైనా ప్రణాళికాబద్ధంగా సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 600 మందికి పైగా లష్కర్లకు గత వైసీపీ ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడంతో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 6,57,00,000 రూపాయలను విడుదల చేశారు. దీంతో లష్కర్లకు అనేక కాలంగా పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లింపయ్యాయి. ఈ నేపథ్యంలో విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి, జనరల్ సెక్రటరీ ఏ విద్యాసాగర్, రాష్ట్ర ఇరిగేషన్ ప్రెసిడెంట్ చోడగిరి శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి, జేఏసీ నాయకులు ఆర్ఎస్ హర్నాథ్, మంత్రి నిమ్మల రామానాయుడిని కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. లష్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
నరసరావుపేటలో బర్డ్ ఫ్లూ వ్యాధితో చిన్నారి చనిపోయినట్లు వచ్చిన వార్తలపై చిన్నారి కుటుంబం స్పందించింది. చిన్నారి చనిపోయిన 15 రోజుల తర్వాత ఆరోగ్య శాఖ సిబ్బంది వచ్చి అరుదైన వ్యాధి సోకినట్లుగా చెబుతున్నారని చిన్నారి బంధువులు ఆరోపించారు. అరుదైన వ్యాధితో చిన్నారి చనిపోయిందంటూ కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య శాఖ సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. గత నెల 4న తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని మంగళగిరిలోని ఎయిమ్స్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. ఆ సమయంలోనే చిన్నారి నమూనాలను తీసి ల్యాబ్కు తరలించారు. ఇప్పుడు ఆ పరీక్షల్లో ఆమెకు అరుదైన వ్యాధి సోకిందని అధికారులు చెబుతున్నారని, కానీ తాము 2 నెలలుగా అసలు చికెన్ తినలేదని చిన్నారి బంధువులు తెలిపారు. పాపకైతే జ్వరం వచ్చిందని చెప్పేసి నరసరావుపేట లైఫ్ లైన్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. లైఫ్ లైన్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత బాగానే ఉంది ఫస్ట్ రోజు. సెకండ్ డే వచ్చేసరికి పాప కొంచెం ఇదిగా ఉంది, జాయిన్ చేయమన్నారు. మాకు హాస్పిటల్ నచ్చగా విజయవాడలో ఉన్న సెంట్రల్ ఎయిమ్స్ సెంట్రల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత జాయిన్ చేసుకున్నారు. ఫస్ట్ ఒక 3-4 డేస్ బాగానే ఉంది. తర్వాత వచ్చేసరికి కొంచెం పాపకి సీరియస్గా ఉందని చెప్పి ఐసీలో పెట్టారు. ఐసీలో పెట్టిన తర్వాత పాపకి 10 రోజుల దాకా బాగానే ఉంది. 10 రోజుల తర్వాత కొంచెం పాప కొంచెం వీక్ అయింది. బాగా వీక్ అయిన తర్వాత పాప ఇంకో 2 రోజులు పాపను తీసుకొని ఇంటికి వచ్చేసాము. అంతవరకే జరిగింది. ఇంట్లో మేము 15వ తారీఖు ఇంటికి వచ్చాము. 15వ తారీఖు పాప చనిపోయింది. హాస్పిటల్లో చనిపోయింది పాప. డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు రిపోర్ట్, అదేదో పైకి పంపించామని చెప్తున్నారు. ఇప్పుడు మా ఇంట్లో ఏదో వచ్చిందని చెప్పారు. మేమైతే చికెన్ తింటలేదు 2 నెలల నుంచి. మా ఇంట్లో అయితే ఎటువంటి వ్యాధులు ఏం లేవు. వైద్యాధికారులు వచ్చారు, మా ఇంట్లో అందరికీ రక్త పరీక్షలు అన్నీ చేశారు. మొత్తం మా అందరికి కూడా నెగిటివ్ వచ్చింది. మాకైతే ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మాకు తెలియదు పూర్తిగా ఈ సమాచారం. ఇప్పుడు మాకు సడన్గా తెలిసింది మాకు ఇలాగ జరిగిందని ఇన్ని రోజుల తర్వాత. అదేదో మామూలుగా టెస్టులు పైకి పంపించాము అది అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. పాస్టర్ పగడాల మృతి వెనుక మిస్టరీని రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. కేసుని పక్కదోవ పట్టించేందుకు మార్ఫింగ్ వీడియో పదే వీడియోలు బహిర్గతం చేస్తున్నారని మండిపడ్డారు. నగరంలోని గాంధీనగర్ ఐలాపురం హోటల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద రీతిలో మృతి చెందడంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మొదటి నుంచి ప్రవీణ్ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. ప్రవీణ్ మరణించిన తీరు పట్ల యావత్ క్రైస్తవ సంఘాలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో కొంతమంది వ్యక్తులనే అభిమానిస్తానని, అందులో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుని అన్నారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు క్రైస్తవులు ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటారని చెప్పిన పవన్ కళ్యాణ్ నేడు కాషాయ దుస్తులతో బీజేపీకి అంటకాగుతున్నారని మండిపడ్డారు. కేసును నీరుగార్చేందుకు వీడియోలను బయటికి రిలీజ్ చేస్తూ కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదం జరిగి ఉంటే ఏ వాహనం ఢీకొట్టిందో ఆ వీడియోలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ను కారు, లారీ ఢీకొందా లేదా ఎవరైనా హత్య చేశారా లేకపోతే ఆయనే పడిపోయారా అనే నిజాలు ప్రభుత్వం బయటపెట్టాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఇది యాక్సిడెంటే అనుకుందాం ఒక నిమిషం. మరి యాక్సిడెంట్ అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు? క్రైమ్ సీన్ చూస్తే ఇది హత్యగానే కనబడుతుంది నాకు, వెళ్ళిన మీడియా మిత్రులు అందరికీ, ఒకరిద్దరికి తప్ప. ఇప్పుడు కొత్తగా ఒకరిని పుట్టించారట ఆ సబ్ ఇన్స్పెక్టర్. ఆయన అంటాడు ముందు ఒక మాట, తర్వాత ఆయన అన్నమాట ఇంకొకటి. ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు? ప్రవీణేనండి. ఆయనకి ఎలా తెలుసు ఈయన ప్రవీణ్ అని? ఆ ఫోటోలు ఈయన మాట్లాడడం ఎవరు తీశారు? మరి ఆయన తాగుంటే ఎందుకు ఆయనని డిటైన్ చేయలేదు, అరెస్ట్ చేయలేదు, ఫైన్ రాయలేదు? బాగానే కూర్చున్నాడు అంటున్నారు 3 గంటలు. మీరు మంచినీళ్ళు ఇచ్చారని ఒకరు, ఇంకో మీడియాలో భోజనమే పెట్టారని ఇంకొకరు. ప్రవీణ్ పగడాలకి ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ కాదు అని మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. పోస్ట్ మార్టం రిపోర్ట్ 1 అవర్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేయాలి. 1 వీక్ ఎందుకు పడుతుంది? తాగాడా లేదా అని తెలియడానికి ఎంతసేపు పడుతుంది? కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు 72 గంటల తర్వాత చేస్తానని శనివారం వార్నింగ్ ఇచ్చాను కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తానని వేసా. దట్ ఈస్ కేఏ పాల్.
నగరంలో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా ప్రజలను వ్యాధుల బారిన పడకుండా రక్షించేందుకు నగరపాలక సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. కాలువలు, డ్రైన్లు శుభ్రంగా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నగరంలో మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కమిషనర్ ఆదేశాల మేరకు అజిత్ సింగ్ నగర్, శ్రీనగర్ కాలనీ, సత్యనారాయణపురం, విద్యాధరపురం ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ నేతృత్వం వహించారు. అజిత్ సింగ్ నగర్, పిఎన్టీ కాలనీ పరిసర ప్రాంతాల్లో మలేరియా సిబ్బంది కాలువల్లో నిల్వ ఉన్న నీటి కారణంగా దోమల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించగా వెంటనే కాలువల్లో డిసిల్టింగ్ ప్రక్రియను పూర్తి చేసి నీటి ప్రవాహం సజావుగా ఉండేలా చర్యలు చేపట్టారు. అలాగే యాంటీ లార్వా ఆపరేషన్లో భాగంగా దోమల ఉత్పత్తిని నిరోధించేందుకు ఎంఎల్ ఆయిల్ను స్ప్రే చేశారు. ఇదే విధంగా కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కలను పూర్తిగా తొలగించి వాటిపై ఎంఎల్ ఆయిల్ను స్ప్రే చేసి దోమల ఉత్పత్తిని అరికట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు మలేరియా సిబ్బంది బోట్లను ఉపయోగించి కాలువల్లో ఉన్న చెత్తను తొలగించడంతో పాటు ట్రక్కర్స్ మెషిన్ సహాయంతో గుర్రపు డెక్కలను త్వరితగతిన పూర్తిగా తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా ప్రజలను వ్యాధుల బారి నుండి రక్షించేందుకు నగరపాలక సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. కాలువలు, డ్రైన్లు శుభ్రంగా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయ నిరుద్యోగులు కొంతమంది అనవసరంగా టీడీపీ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామిపై విమర్శలు చేస్తున్నారని టీఎన్టీయూసీ సెంట్రల్ అధ్యక్షులు గరిమెళ్ల చిన్ని ఆరోపించారు. కార్పొరేటర్ సహాయంతో గతంలో లబ్ధి పొందిన ఓ యూనియన్ నేత కూడా ఇప్పుడు విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. విమర్శలు నిరూపిస్తేనే తాము రాజకీయ సన్యాసం తీసుకుంటామని సవాల్ విసిరారు. టీడీపీ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని టీఎన్టీయూసీ సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షులు గరిమెళ్ల చిన్న స్పష్టం చేశారు. సూర్యారావుపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గరిమెళ్ల చిన్న, హాకర్స్ యూనియన్ నాయకుడు కుమార్, చిరు వ్యాపారి కుంచెల శివ, సావిత్రి, ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత కార్యదర్శి కోటి మాట్లాడారు. ప్రజాదరణతో బాల కార్పొరేటర్గా గెలుపొందారని అన్నారు. తన సొంత డబ్బుతో పేదల కోసం, చిరు వ్యాపారుల సంక్షేమం కోసం అనేక సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు. అయితే కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఆయనపై అనవసరపు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. యూనియన్ ముసుగులో కొంతమంది నాయకులు రోజువారీ వసూలు చేసి అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గతంలో కార్పొరేటర్ సహాయంతో లబ్ధి పొందిన ఓ యూనియన్ నేత కూడా ఇప్పుడు విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా చేపల మార్కెట్ విషయంలో కార్పొరేటర్ 2 కోట్ల రూపాయల లబ్ధి పొందాడనే ఆరోపణలను నిరూపించాలంటూ సవాల్ విసిరారు. 1 రూపాయి కూడా అవినీతి చేసినట్లు నిరూపిస్తే బాలతో పాటు తాము రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పారు. చిరు వ్యాపారులకు నిత్యం అండగా నిలుస్తున్న బాలాపై అవాస్తవ ఆరోపణలు మానుకోవాలని గరిమెళ్ల చిన్న హితవు పలికారు. నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్న వ్యక్తులు ప్రతిరోజు సాయంత్రం పూట చిరు వ్యాపారస్తుల దగ్గర బండి దగ్గరికి వెళ్ళి 50 రూపాయలు, 100 రూపాయలు వసూలు చేసి మందు బిర్యానీల కోసం వసూలు చేసే మీరా మా నాయకుడు బాలాగారిని విమర్శించేది? రెండోది, నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్న వ్యక్తి పర్టికులర్గా చూడండి, అతను వ్యాపారం చేసుకుంటానికి కూడా వారితో పాటు వారి పక్కన ఉన్న ఆ చిరు వ్యాపారస్తులందరికీ కూడా కార్పొరేషన్ ద్వారా ఆ రోజు 25 లక్షల రూపాయలు ముద్రా లోన్లు బ్యాంకు ద్వారా చిరు వ్యాపారస్తులకి, ఆకర్షకి నెలిబండ్ల బాలస్వామి గారు ఇప్పించిన మాట వాస్తవమా కాదా? ఏదైతే బీసెంట్ రోడ్లో చేపల మార్కెట్లో 2 కోట్ల రూపాయలు డీల్ కూర్చుకున్నారని అసత్య ఆరోపణలు చేశారో అది మీకు దమ్ము, ధైర్యం ఉంటే మీరు నిరూపించాలా. చేపల మార్కెట్లో ఉన్నటువంటి ఆ కమిటీని తీసుకొచ్చి నాకులాగా ప్రెస్ మీట్ పెట్టండి, పక్కన కూర్చోబెట్టుకొని నిరూపించండి. చేపల మార్కెటే కాదండి, చిరు వ్యాపారస్తుల దగ్గరైనా సింగిల్ ఎంపీ మా కార్పొరేటర్, మా నాయకుడు నెలిబండ్ల బాలస్వామి గారు చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి చేపల మార్కెట్లో మీరు డీల్ కూరిందన్న విషయం వరకు కూడా సింగిల్ ఎంపీ కనుక మా నాయకుడు బాలాగారు తీసుకున్నారని మీరు నిరూపిస్తే మేమందరం రాజకీయ సన్యాసం చేస్తాం. మా నాయకుడు బాలాగారితో కూడా ఇమ్మీడియట్గా రాజీనామా. ఎవరైనా కానీ బాలాగారు డబ్బులు తీసుకున్నారు, ఈ బండి పెట్టించారు అని ఎవరైనా నిరూపిస్తే ఆ బళ్ళు కానీ ఎవరైనా డబ్బులు ఇచ్చినా కానీ ఆ బళ్ళు వాళ్ళకి అప్పచెప్పేస్తాం. రమ్మనండి, ఛాలెంజ్. మీరు షాపులో వాళ్ళ దగ్గర ఎంత దౌర్జన్యాలు చేశారు, ఎంతమంది మీద గొడవలు పెట్టుకున్నారు, ఎంతమందితో మీరు వాళ్ళు కొట్టారు, మీకు సింపుల్గా ఒక 4 చెప్తా పేర్లు.
మీరు షాపుల వాళ్ళ మీద ఎవరి మీద గొడవ పెట్టుకున్నారో నాడార్ సీని గారి మీద మీరు వెళ్ళి గొడవ పెట్టుకోలేదా? వీళ్ళు ఎవరికైనా సాయం చేశారా ఏ రోజన్నా? కానీ ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద దౌర్జన్యాలు. బతుకుదారు చూపించి నాకు ఆర్థిక సహాయం చేసి నాకు బండి ఇప్పించి నిలబెట్టిన వ్యక్తి బాలస్వామి గారు. అలాంటి వ్యక్తి మీద ఈరోజు అసభ్యంగా మాటలు చెల్లించి బూతులు తిడతా ఒక మంచి వ్యక్తి మీద ఈరోజు బురద జల్లాలని మీరు అనుకుంటున్నారు. ఒక 12 మందికి బతుకుదారు చూపించినందుకు 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన వ్యాపారాలని వాళ్ళు చేసిన బతుకు తెరువును లాగేసుకున్నారని. మీ వ్యాపారాలు తీసి మేమేమన్నా కొత్తగా పెట్టామా? మీ బతుకు తెరువులు మీకున్నాయి, మాకు బతుకు తెరువు చూపించారు. మీరు పట్టపట్టుకొని ఒకప్పుడు 30 సంవత్సరాల కిందట మీరు ఎలా వచ్చారో మేము కూడా ఇప్పుడు మా పట్టపట్టుకొని మేము వచ్చాము. భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీగా ఎదిగేందుకు ఎంతో కష్టపడ్డారని జిల్లా బీజేపీ యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ఇర్రంకి శ్రీనివాసనాయుడు తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారికి అధిష్టానం గుర్తింపునిస్తోందని అనడానికి సోము వీర్రాజు నిదర్శనంగా నిలుస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రాజమహేంద్రవరం నుంచి ఏపీ సచివాలయానికి వెళ్తున్న సోము వీర్రాజుకి మార్గమధ్యంలో విజయవాడ ప్రసాదంపాడు వద్ద జిల్లా బీజేపీ యువమోర్చా ప్రధాన కార్యదర్శి ఇర్రంకి శ్రీనివాసనాయుడు పెద్ద ఎత్తున గజమాల పూలవర్షం కాషాయ రంగులతో ఘనస్వాగతం పలికారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు రాజమహేంద్రవరం నుంచి ఏపీ సచివాలయానికి వెళ్తున్న సోము వీర్రాజుకి మార్గమధ్యంలో ప్రసాదంపాడు వద్ద శ్రీనివాసనాయుడు పెద్ద ఎత్తున గజమాల పూలవర్షం కాషాయ రంగులతో ఘనస్వాగతం పలికారు. భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీగా ఎదిగేందుకు ఎంతో కష్టపడ్డారని జిల్లా బీజేపీ యువమోర్చా ప్రధాన కార్యదర్శి ఇర్రంకి శ్రీనివాసనాయుడు అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి అధిష్టానం గుర్తింపు ఇస్తోందని అనడానికి సోము వీర్రాజు నిదర్శనంగా నిలుస్తారని తెలిపారు. అనంతరం విజయవాడ నుంచి వెలగపూడి సచివాలయానికి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఇంకా బీజేపీ జిల్లా అధ్యక్షులు గుత్తికొండ రాజాబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిరువోలు బుచ్చిరాజు, జిల్లా కార్యదర్శి సింగవరపు భాస్కర్ గణేష్, జిల్లా యువమోర్చా అధ్యక్షులు అయోధ్య రాము, మండల పార్టీ అధ్యక్షులు బత్తుల చిన్నారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శేషుకుమార్, బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కేబిఎన్ కళాశాల యూజీసీ ఉమెన్స్ స్టడీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు మహిళలు విద్యార్థుల కోసం ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు హిందూ హై స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా 10 సంవత్సరాలుగా ఈ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ అవకాశాన్ని నగర మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కేబిఎన్ కళాశాల యూజీసీ ఉమెన్ స్టడీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి మహిళలు విద్యార్థుల కోసం ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు హిందూ హైస్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు తెలిపారు. కేబిఎన్ కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శిక్షణా తరగతుల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకుని తమ సృజనాత్మక నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈ తరగతులు తోడ్పడతాయని చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా 10 సంవత్సరాలుగా ఈ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మహిళలందరికీ కూడా మరి సమ్మర్లో 50 రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు వివిధ కోర్సులో శిక్షణా తరగతులు అనేవి నిర్వహించడం జరుగుతూ ఉంది. 2006 నుంచి ఇప్పటివరకు దాదాపుగా 50,000 మంది పైగా మహిళలకి ఈ చేతి వృత్తిలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మరి ఇప్పుడు ఈ ఏప్రిల్ నెల 16వ తారీఖు నుంచి మే ఆఖరి వరకు 31వ తారీఖు వరకు కూడా సుమారుగా 45-46 రోజులు వచ్చేట్టుగా మరలా మరి మహిళలకి 11 కోర్సులు, అలాగే పిల్లలకైనట్లయితే 9 కోర్సుల్లో మరి శిక్షణా తరగతులు అనేవి నిర్వహించడానికి సంకల్పించాం. మరి వాళ్ళు మహిళలు అనేవాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఈ శిక్షణా తరగతుల్లో నేర్చుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మగ్గం వర్క్, బ్యూటీషియన్ కోర్స్ అనేది, అలాగే ఈ టైలరింగ్ అనేది, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు కొంత ఆదాయం అనేది సంపాదించి కుటుంబానికి అండగా నిలబడటానికి అవకాశం ఉంటుంది. ప్రిన్సిపాల్ డాక్టర్ జి కృష్ణవేణి మాట్లాడుతూ మహిళలకు కంప్యూటర్ అప్లికేషన్స్, డిటిపి, బ్యూటిఫికేషన్, మగ్గం వర్క్స్, కార్టూనింగ్, మెహందీ డిజైన్స్, జుంబా డాన్స్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ అంశాల్లో శిక్షణ ఇస్తామని అన్నారు. విద్యార్థులకు వేదిక మ్యాథ్స్, జుంబా డాన్స్, వెస్ట్రన్ డాన్స్, ఫ్రెంచ్ లాంగ్వేజ్, స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ, కంప్యూటర్ బేసిక్స్, పేపర్ క్రాఫ్ట్ అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటిదాకా సుమారు 50,000 మంది మహిళలు శిక్షణ పొంది సొంతంగా వృత్తులు నిర్వహించుకుని ఆర్థికంగా నిలబడే స్థాయికి ఎదిగారని అన్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా తమ కళాశాల యూజీసీ స్టడీ సెంటర్ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. బ్యూటిషియన్ కోర్సు, మగ్గం వర్క్స్, ఫ్యాషన్ స్టైలింగ్, జుంబా డ్యాన్స్, అలాగే పెయింటింగ్, కార్టూనింగ్, జ్యువెలరీ మేకింగ్,
మెహందీ డిజైన్స్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తున్నామండి మహిళలకి. ఎందుకంటే ఫారిన్ లాంగ్వేజ్ మీద కూడా మహిళలకి అవగాహన ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మేము కొత్తగా ఫ్రెంచ్ లాంగ్వేజ్ని, అలాగే మహిళలు వాళ్ళంతటా వాళ్ళ స్వయం ప్రాతిపదిక అంటే సొంతంగా బతికేందుకు వీలుగా కార్టూనింగ్ అనేది ఒక కోర్స్ కూడా ఈ సంవత్సరం మేము ప్రారంభించాము మహిళలకి కొత్తగా. అలాగే ఇందులో భాగంగా పిల్లలకు కూడా చాలా కోర్సులు, వేదిక్ మ్యాథమెటిక్స్, పిల్లల యొక్క మేధస్సుని పెంచే విధంగా వాళ్ళకి వేదిక్ మ్యాథమెటిక్స్పై ఒక తర్ఫీదు ఇస్తున్నామండి. అలాగే కంప్యూటర్ బేసిక్స్ మీద నాలెడ్జ్ ఇవ్వడం, అలాగే పెయింటింగ్స్ ఎలా వేయాలి, పిల్లలు పెయింటింగ్స్లో ఎలా చేయాలి, డ్రా చేయాలనే దాని మీద కూడా ఒక కార్యక్రమాలు నిర్వహిస్తాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.